నల్గొండ పట్టణంలోని శ్రీ ఎల్వి మోటార్స్ టీవీఎస్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని శ్రీ ఎల్వి మోటార్స్ టీవీఎస్ బైక్ షోరూంలో శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, షోరూం ఉద్యోగులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం శ్రీ ఎల్వి మోటార్స్ టీవీఎస్ బైక్ షోరూంలో ఉదయం 10:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వాహనాల స్పేర్ పార్ట్స్ ఉంచే ప్రాంతంలో తొలుత షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు వాహన షోరూం వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఒక మహిళా ఉద్యోగి ప్రమాదం కారణంగా తలెత్తిన మంటలు, పొగలో చిక్కుకుపోవడంతో మిగిలిన సిబ్బంది అప్రమత్తమై అక్కడే ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ షోరూంలో ప్లాస్టిక్ వస్తువులు, స్పేర్ పార్ట్స్, ప్యాక్ చేసే కార్టన్లు, ఆయిల్ డబ్బాలు, ఇతర వాహనాలకు సంబంధించిన పరికరాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. అదే సమయంలో షోరూం సిబ్బంది ముందు భాగంలో ఉన్న పలు వాహనాలను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో కొన్ని వాహనాలకు స్వల్ప నష్టం వాటిల్లగా మిగిలిన వాహనాలన్నీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటలు భారీగా చెలరేగడంతో ఫైర్ సిబ్బంది ఎంతగా శ్రమించినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో వారు నక్రికల్ నుండి మరో అగ్నిమాపక వాహనాన్ని రప్పించి ఏకకాలంలో 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆయిల్ డబ్బాలు ఎక్కువగా ఉండటం, వాటికి మంటలు అంటుకోవటంతో విపరీతమైన పొగ, మంటల వేడిమికి మంటలను అదుపు చేయడం అగ్నిమాపక శాఖ సిబ్బందికి కష్టతరంగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ 3 గంటల అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంటలు అదుపులోకి రావటంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. ఈ ఘటనలో కొన్ని కంప్యూటర్లు, వాహనాల పత్రాలు, వాహనాల స్పేర్ పార్ట్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సందేశ్ కుమార్, సహాయ అగ్నిమాపక శాఖ అధికారి షణ్ముఖరావుతో పాటు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ 2 టౌన్ సిఐ డానియల్ కుమార్, ఎస్ఐ నాగరాజుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు. జరిగిన సంఘటన గురించి షోరూం ఉద్యోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ప్రమాదం ఎలా జరిగిందో నిర్ధారిస్తామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం జరిగినట్లుగా కనిపిస్తుందని, షోరూం యాజమాన్యం పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. సమగ్ర దర్యాప్తు అనంతరం ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలుస్తుందని చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో నక్రికల్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భీముడు, నల్గొండ ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్ ఆఫీసర్ రామనరసయ్య, నక్రికల్ లీడింగ్ ఫైర్ ఆఫీసర్ బిక్కు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫయాజ్ ఖాన్, అయ్యన్న, శ్రీనివాసరెడ్డి, గోవింద్, మధుకర్, జహీర్, జానిమియా తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నల్లగొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో ఎల్వి టీవీఎస్ షోరూంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్న సమాచారం మేరకు మా ఎస్ఐ గారు మా సిఐ గారు అందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సిబ్బందికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ స్టాఫ్ ఫైర్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ఈ మంటలు నడపడానికి ప్రయత్నం చేశారు. 2 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దీనికి కారణము ఈ దర్యాప్తులో తేలాల్సింది. ముఖ్యంగా ఇక్కడ అందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ దాంట్లో స్పేర్ పార్ట్స్ కొన్ని దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎంత మొత్తంలో దగ్ధమైంది అనేది, ఎంత మొత్తంలో ఫైర్ యాక్సిడెంట్లో నష్టం జరిగింది అనేది తేలుతుంది. దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 10:30 గంటల ప్రాంతంలో మాకు సమాచారం వచ్చింది. ఆ సిబ్బంది అక్కడికి రావడము, లోపలికి వెళ్ళడము, ఇమీడియట్లీ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అది షార్ట్ సర్క్యూటా లేక మరే ఇతర కారణం అనేది కూడా దర్యాప్తులో తేలాల్సింది. అన్ని పర్మిషన్లు తీసుకురా లేదా, ఫైర్ అనుమతులు ఉన్నాయా లేవని కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది.